అట్లాగే మీ జీవితాలు చితికిపోయినాయి అనుకోండి, చేదుగా మార్చబడినాయి, మనం ఇష్టం లేకుండా మార్చబడినాయి, మనకు ఇష్టం లేకుండా ఉన్నాయి, మనం ఇష్టం లేని బతుకుతున్నాం, మనం ఇష్టం లేని జీవితం అనుభవిస్తూ ఉన్నాం. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ద్వారా, ప్రభు వాక్యం ద్వారా, దేవాదేవుని వాక్యం ద్వారా మన జీవితము సరిగా మార్చబడుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. మన జీవితం మార్చబడాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే, మన జీవితాలు శ్రేష్టంగా ఘనంగా ఉండాలి అంటే దేవుని వాక్యమే దానికి ఆధారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాక్యం లేకుండా, దేవుని వాక్యం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అదంతా వ్యర్థమైపోతుంది ప్రియులారా. ముందు మనకు కావాల్సింది దేవుని వాక్యము, దేవుడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.